అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి నాయకుల మధ్య మరోసారి చిచ్చురేగింది. జనసేన టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో సమావేశం మధ్యలో నుంచే మంత్రి అచ్చెన్నాయుడు వెళ్లిపోయారు. పి గన్నవరంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో జన సైనికులు తెలుగుదేశం నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే జన సైనికులు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ పేరును మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించకపోవడంపై జన సైనికులు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం నాయకులు మంత్రి అచ్చెన్నాయుడు వారిని ఎంత సముదాయించినా జన సైనికులు తమ ఆందోళన వీడలేదు. జిల్లా అంతటా జన సైనికులను అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు ఏకంగా తమ అధ్యక్షుడిని అవమానించారు అంటూ మండిపడ్డారు. ఎంత చెప్పినా జన సైనికులు తమ పట్టు వీడకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడంతో సమావేశం మధ్యలోనే అచ్చెన్నాయుడు వెళ్లిపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం రసాభాస కావడంతో టీడీపీ నేతలు కూడా వెనుతిరిగారు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో ఇవన్నీ సాధిస్తాం. ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ గట్టెక్కాలంటే ఇంకొక మార్గం లేదు. ఎన్డీఏ కూటమే మళ్ళీ రాష్ట్రానికి బాగు చేయే శక్తి, సామర్థ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 7 మాసాల్లో అనేక విజయాలు సాధించాం. ఈ సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఎక్కడ కూడా చిన్న ఏసమంత పొరపాటు లేకుండా 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో